academic advisor, Masterminds. So let me share one experience with you. నిన్న మా దగ్గర సిఏ ఇంటర్ రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్లో చదువుతున్నటువంటి ఒక 5 స్టూడెంట్స్ని నేను ఫీడ్బ్యాక్ కోసం పిలిచానండి. అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి తెలుసుకుందామని చెప్పి పిలిచాను. సో దాంట్లో భాగంగా ఒక 5 స్టూడెంట్స్ నన్ను కలవడం జరిగింది. ఆ 5 స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి సో మేము ఆఫర్ చేస్తున్నటువంటి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనే సర్వీస్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. సో ఆ ఫీడ్బ్యాక్లో భాగంగా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాన్న మీలో గతంలో ఎవరైనా స్టడీ హాల్స్లో చదివారా? కారణం ఏంటంటే గతంలో మనకి ఈ కరోనా టైంలో లాక్డౌన్ కారణంగా మనం కాలేజ్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మీరు గతంలో ఈ స్టడీ హాల్స్లో ఎవరైనా చదివారని అడిగినప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 5 స్టూడెంట్స్ ఒక 3 స్టూడెంట్స్ ఎస్ సార్ మేము గతంలో స్టడీ హాల్లో చదువుకున్నాం అని చెప్పడం జరిగింది. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ అబ్జర్వ్డ్ బిట్వీన్ సర్వీసెస్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ స్టడీ హాల్ అండ్ దట్ ఆఫ్ మాస్టర్మైండ్స్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్? దానికి వాళ్ళు చాలా మంచి అబ్జర్వేషన్స్ చెప్పారు. కొన్ని అయితే ఈవెన్ మేము కూడా ఐడెంటిఫై చేయలేదు. సో వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అంటే స్టూడెంట్స్ ఇంత కీన్గా అబ్జర్వ్ చేస్తారా, ఇంత మైన్యూట్ ఆస్పెక్ట్స్ కూడా గమనిస్తారా అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు చెప్పినటువంటి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే షెడ్యూల్ సార్. ఒక షెడ్యూల్ అంటూ ఉండి ఈ వీక్ ఇంత సిలబస్ చదవాలి అనే టార్గెట్ కనుక లేకపోతే మేమేం చేస్తున్నామంటే ఒక చాప్టర్ తీసుకొని 2 రోజులు 3 రోజులు చదవడం, సో పర్ఫెక్షన్ రావాలి అనే ప్రయత్నంతో చాలా ఎక్కువ గంటలు దానికి కేటాయించడం. సో అలా చేస్తే ఆ ఒక్క చాప్టర్లో మాకు ఎక్సలెన్స్ వస్తుంది, బట్ వేరే చాప్టర్స్ చదివే టైం కూడా దీనికే పోతుంది కదా. ఆబ్వియస్గా మేము సిలబస్లో కొన్ని చాప్టర్లు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది సార్. బట్ వేరాస్ ఒక షెడ్యూల్ ఉంటే ఏమవుతుందంటే ఒక చాప్టర్కి ఇవ్వాల్సిన టైం ఇంకో దానికి ఇవ్వకుండా ఆ షెడ్యూల్కి మేము స్టిక్ ఆన్ అవుతాం, ఆ షెడ్యూల్కి కన్ఫైన్ అవుతాం. ఆ షెడ్యూల్ వరకు చక్కగా కనుక ప్రిపేర్ అయితే ఇక ప్రాబ్లం లేదు. సో అది మేజర్ అడ్వాంటేజ్ సార్. ఒక షెడ్యూల్ ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యంగా మేము ఫీల్ అయినటువంటి అడ్వాంటేజ్. ఆ షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి సిలబస్ కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎగ్జామినేషన్ సార్. మేము స్టడీ హాల్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్ కూడా రాసేవాళ్ళం కాదు సార్. సో మేము ఎలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండేవాళ్ళం అంటే మాకు అన్నీ వచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండేవాళ్ళం. కానీ మేము పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే మనకి ఆన్సర్ తెలియడం వేరు, ఎగ్జామ్లో దాన్ని ప్రజెంట్ చేయడం వేరు. ఆన్సర్ తెలిసినంత మాత్రాన ఎగ్జామ్లో మార్కులు రావు సార్. అది మేము రియలైజ్ అయ్యాము. మాకు తెలియని క్వశ్చన్స్ అంటూ అక్కడ ఏం రాలేదు. ఎక్కడ లోపం ఉంది అంటే ఆ ప్రజెంటేషన్ మాకు తెలియట్లేదు. అండ్ దట్ ప్రజెంటేషన్ కమ్స్ ఓన్లీ బై ప్రాక్టీస్ సార్. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఆ రాసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రజెంటేషన్ మాకు తెలుస్తుంది. సో అండ్ చాలా సందర్భాల్లో మేము ఎక్స్పీరియన్స్ అయిందంటే ఏదో ఒక స్టెప్ దగ్గర మేము స్ట్రక్ అయిపోతున్నాం. అప్పుడు తెలుస్తుంది, ఓహో మనం చదివాము అయినా సరే మనకి సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఎక్కడో చోట మనకి స్ట్రక్ అయిపోతుంది. సో వీ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అని రియలైజ్ అవుతున్నాం. సో నెక్స్ట్ ఎగ్జామ్కి దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాం. గ్రాడ్యువల్లీ వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ సార్ అని ఒక వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేయడం జరిగింది. ఇంకో స్టూడెంట్ మధ్యలో ఇంటర్ఫియర్ ఏం చెప్పాడంటే, సార్ మేము ఇంకొక అడ్వాంటేజ్ గమనించాం సార్ రివిజన్ ఎగ్జామ్స్లో సజెస్టెడ్ ఆన్సర్స్ ఇవ్వడం. సో మీరు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే సజెస్టెడ్ ఆన్సర్స్ ఇస్తున్నారు సార్. సో మేమేమనుకున్నామంటే జాయిన్ అయ్యేటప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత నిదానంగా ఇస్తారులే అని అనుకున్నాం. బట్ ఇట్స్ నాట్ ద కేస్. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు సజెస్టెడ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. సో దాంతో మేమేం చేస్తున్నాం అంటే ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేసి అసలు మనం ఎక్కడ మిస్టేక్ చేసాం అని తెలుసుకుంటున్నాం. సో మీరు వాల్యుయేషన్ చేసి ఇస్తారు సార్, బట్ అప్పటికి మాకు ఇంట్రెస్ట్ పోతుంది. బట్ సజెస్టెడ్ ఆన్సర్స్ చేతులు ఉంటే ఏమవుతుందంటే వెంటనే మేము చెక్ చేసుకోవడానికి బాగుంటుంది, మేమేం మిస్టేక్ చేసాం, ప్రజెంటేషన్లో మిస్టేక్స్ ఏంటి, ఆన్సర్లో మిస్టేక్స్ ఏంటి అని తెలుస్తుంది. సో దట్ వీ కెన్ రెక్టిఫై ద సేమ్ అని ఇంకొక స్టూడెంట్ అబ్జర్వేషన్ చెప్పడం జరిగింది. అండ్ మరో స్టూడెంట్ చెప్పింది ఏంటంటే, సార్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ వాట్ వీ ఫౌండ్ ఇన్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ బ్యాచెస్ ఈస్ నాన్ టీచింగ్ స్టాఫ్ని మీరు పెడుతున్నారు, క్లాస్ కంట్రోల్లో ఉండేట్టుగా చూస్తున్నారు. సో క్లాస్లో రీజనబుల్ సైలెన్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇలాంటి సర్వీసు మాకు స్టడీ హాల్స్లో ఎక్కడ ఉండదు సార్.
అండ్ చాలా సందర్భాల్లో స్టడీ హాల్స్లో ఎలా ఉంటుందంటే మా ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళొచ్చు, మా ఇష్టం వచ్చిన టైంలో రావచ్చు. అసలు రాలేదు మమ్మల్ని ఎవరు అడుగుతారు సార్? బట్ వేరాజ్ మాస్టర్ మైండ్స్లో అలా కాదు. మేము కనుక రాకపోతే వెంటనే మీరు పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తున్నారు. సో దాంతో కూడా మేము అలర్ట్గా ఉంటున్నాం. అంటే స్టడీ హాల్స్లో మాకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉండేది సార్, ఇక్కడ అంత ఫ్రీడమ్ లేదు. సో మాకు తెలిసి సిఏ లాంటి కోర్సుకి అన్లిమిటెడ్ ఫ్రీడమ్ సూట్ అవ్వదేమో సార్. సో అన్లిమిటెడ్ ఫ్రీడమ్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళకి అది ఓకే, బట్ అంత అన్లిమిటెడ్ ఫ్రీడమ్ని ఎక్సర్సైజ్ చేసేటువంటి విచక్షణ మాకు లేదు. దాంతో మాకు స్టడీ హాల్స్ సూట్ అవ్వమని చెప్పి ఒక అటెంప్ట్కి అర్థమైపోయింది సార్. సో ఇక్కడ మీరు మమ్మల్ని కర్బ్ చేస్తున్నారు, రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల మేము ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతున్నాం, మేము ఇంకా స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతున్నాం. సో స్టడీ హాల్స్లో మాకు ఎలా ఉండేదంటే మేము సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళేవాళ్ళం సార్. ఏదైనా కాల్ వస్తే చాలు బయటకు వచ్చి మాట్లాడుకోవడం. సో ఆటోమేటిక్గా ఒక అరగంట 30 గంట డీవియేట్ అయిపోయేవాళ్ళం. యాజ్ ఏ కాన్సిక్వెన్స్ మాకు గ్రాడ్యువల్గా తెలిసేది, అంటే అప్పటికప్పుడు మాకేం అనిపించేది కాదు. బట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మేము రియలైజ్ అయ్యాం, అరే మనం స్టడీ హాల్కి వెళ్ళాము, మరి ప్రాపర్గా చదవలేదు, సీరియస్గా చదవలేదు. ఏదో చదివాం కూర్చున్నాం అన్నట్టుగా చేసాం, కానీ సీరియస్గా చదవలేదు. అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకూడదు అని చెప్పి రియలైజ్ అయ్యి మేము వెంటనే మన స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ సర్వీస్కి జాయిన్ అయ్యాం సార్ అని ఒక స్టూడెంట్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇంకొక స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందానంటే, సార్ మాకు డౌట్స్ వస్తే చెప్పడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్, బట్ వేరాజ్ ఇక్కడ మాకు డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా రీసెంట్గా మేము ఇంకొక సర్వీస్ కూడా పిల్లలకి అనౌన్స్ చేసాం. అదేంటంటే, సో మీకు సండే కనుక ఎగ్జామ్ అయితే మండే కల్లా మా స్టాఫ్, మా సపోర్టింగ్ ఫ్యాకల్టీ మీ పేపర్స్ దగ్గర పెట్టుకొని మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసి చెప్తారు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు సార్. అది మాకు చాలా మంచిది అనిపించింది. సో జనరల్గా మేము ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, ఈవెన్ మీరు సజెస్ట్ ఆన్సర్స్ ఇచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో సమ్వన్ ఎవరన్నా వచ్చి మేము చేస్తున్న తప్పులు ఇవి అని ఐడెంటిఫై చేసి చెప్తే డెఫినెట్గా మా పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉంటుందని మేము నమ్ముతున్నాం సార్. అండ్ ఇంకొక స్టూడెంట్ షేర్ చేసింది ఏంటంటే, సార్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్, మా ఫ్రెండ్స్ చెప్పండి నేను ఒకటి ఐడెంటిఫై చేశాను సార్, మీరు మాకు చాలా మంచి మంచి వీడియోస్ కూడా ప్లే చేస్తున్నారు. అసలు థియరీ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, ఎంసీక్యూస్ ఎలా చదవాలి, సో మా అప్రోచ్ ఎలా ఉండాలి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, మేము మొన్న డిసెంబర్లో జరిగినటువంటి సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యామంటే ఒకే ఒక రీజన్ సార్, మా అప్రోచ్ కరెక్ట్గా లేకపోవడం, మా స్ట్రాటజీస్ కరెక్ట్గా లేకపోవడం. మీరు వాటిని కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఒక సరైన స్ట్రాటజీ ఎలా డిజైన్ చేసుకోవాలి, మా అప్రోచ్ ఎలా ఉండాలి అని చెప్పి నేర్పిస్తున్నారు సార్. దట్స్ రియల్లీ గ్రేట్. సో ఇంకొక స్టూడెంట్ చెప్పింది, సార్ నాకు గతంలో స్పీడ్గా రాయడం వచ్చేది కాదు, నాకు బాగా గుర్తు సార్, డిసెంబర్లో ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఫాస్ట్గా రాయలేక నాకు క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ తెలిసినా కూడా నేను చాయిస్ కింద తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. నేను నా హ్యాండ్ రైటింగ్ స్పీడ్ని పెంచుకున్నాను. సో మాకు హౌ టు ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ స్పీడ్ అని ఒక వీడియో ఇచ్చారు సార్. అది వాచ్ చేసిన తర్వాత నేనేం తప్పు చేస్తున్నానో నాకు తెలిసింది. నౌ ఐఎమ్ ఏబుల్ టు రెక్టిఫై ద సేమ్. దానికి తను థ్యాంక్స్ కూడా చెప్తే నాకు కొంచెం ఆనందం కలిగింది. అంటే మనం చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో అది అందరూ అప్రిషియేట్ చేసినప్పుడే కదా మనకు కూడా హ్యాపీనెస్ ఉండేది. సో తను థ్యాంక్స్ చెప్పినప్పుడు నిజంగా నేను చాలా ఆనందపడ్డాను. శనిహో ఇలాంటి ఒక మంచి సర్వీస్, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటి మంచి సర్వీస్ ఆఫర్ చేసినందుకు నిజంగా గర్వంగా ఉందండి. మా స్టాఫ్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, సార్ స్టడీ హాల్స్లో పక్కనే కూర్చోబెడుతున్నారు సార్, ఈవెన్ ఫ్యూ ఇంచెస్ కూడా గ్యాప్ ఉండదు, మరి మనం కూడా అలా చేయొచ్చు కదా, మనకి కాస్ట్ సేవ్ అవుతుంది కదా సార్. సో నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, మనకు కొన్ని పాలసీస్ ఉన్నాయి, లెట్ us స్టిక్ టు దోస్ పాలసీస్. మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, సో కొన్ని వాల్యూస్ ఎథిక్స్ మనం పాటిస్తాం, లెట్ us డోంట్ డీవియేట్ ఫ్రమ్ దెమ్. సో మన పాలసీ ఏంటి అంటే 2 బెంచెస్కి 3 స్టూడెంట్స్ని అకామిడేట్ చేస్తాం. స్టడీ హాల్స్ ఎలా చేస్తున్నారు అవన్నీ మనకు అనవసరం అమ్మా. ఇప్పుడు స్టడీ హాల్స్లో ఉండే వాళ్ళకి రిజల్ట్తో సంబంధం లేదు కదమ్మా. మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ పాస్ అవ్వాలి, అయ్యారు, అవన్నీ వాళ్ళకి అవసరం లేదు కదా. మరి వాళ్ళతో మనం ఎలా పోల్చుకుంటాం? మనది రిజల్ట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. మనం ఎంత రిజల్ట్స్ ఇస్తే
మన ఆర్గనైజేషన్ అంతా ఫ్లరిష్ అవుతుంది. వేరే స్టడీ హాల్లో ఎన్విరాన్మెంట్ వేరు కదా, అది రిజల్ట్ ఓరియంటెడ్ కాదు కదా. ఇప్పుడు స్టూడెంట్ వచ్చాడా లేదా, స్టూడెంట్ రాకపోతే మన అటెండెన్స్ తీసుకుంటున్నాం, మన సాఫ్ట్వేర్ ద్వారా పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తున్నాం. మరి అదే పని స్టడీ హాల్స్లో చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? బికాస్ వాళ్ళకి రిజల్ట్తో సంబంధం లేదు కదమ్మా. అవి రిజల్ట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ కాదు కదా. సో దే డూ సర్వీస్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, బట్ వీ డూ సర్వీస్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. అవర్స్ ఈజ్ ఎ రిజల్ట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. మనం ఏం చేసినా కూడా మన టార్గెట్ ఒకటే ఉండాలి, ఇది చేస్తే రిజల్ట్ వస్తుందా రాదా. రిజల్ట్ రావడానికి ఏం చేయాలో అన్నీ చేయాలమ్మా మనం, దానికి లిమిట్స్ బౌండరీస్ ఏం పెట్టుకోవద్దు. సో ప్రతి క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్ పెట్టండి, ప్రతి క్లాస్ రూమ్లో ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ పెట్టండి, స్టూడెంట్స్కి ప్రతిరోజు ఒక 1 hour గైడెన్స్ ఇవ్వండి. సో ర్యాపిడ్ రివిజన్ బ్యాచెస్ ప్లే చేయండి, ఫ్రీగా ప్లే చేయండి. సో గైడెన్స్ క్లాసెస్, ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్లే చేయండి. సో స్టూడెంట్కి రైట్ అప్రోచ్ ఇవ్వండి. వాడికి అప్రోచ్ కరెక్ట్గా తెలిస్తే వాడు ఈజీగా క్వాలిఫై అవుతాడు అని మా స్టాఫ్ను కూడా నేను మందలించడం జరిగిందండి. లెట్స్ హ్యావ్ సమ్ పాలసీస్, లెట్స్ హ్యావ్ సమ్ స్ట్రిక్ట్ రూల్స్, సో లెట్స్ హ్యావ్ సమ్ మోరల్స్ అండ్ ఎథిక్స్. దాని ప్రకారం వెళ్దాం. ఇప్పుడు పక్కనే కూర్చోబెడితే స్టడీ అవర్స్ ఎలా అవుతుందండి? సో మనం ఎనఫ్ స్పేస్ మెయింటైన్ చేయాలి కదా, నాట్ ఓన్లీ డ్యూ టు కోవిడ్. యాక్చువల్గా మేము గతంలో కూడా ఇదే పాలసీ అండి, కోవిడ్తో మాకు సంబంధం లేదు. కోవిడ్ రాకముందు కూడా మా పాలసీ ఇదే, ప్రతి 2 benchesకి 3 స్టూడెంట్స్ని అకామిడేట్ చేస్తాం. అండ్ నాకైతే అనిపించింది ఏంటంటే, అఫ్కోర్స్ స్టూడెంట్స్ ఇలా రియలైజ్ అవుతున్నారు కాబట్టే సో ఇన్ని వేల మంది స్టూడెంట్స్ మనకు స్టడీ అవుట్స్కి జాయిన్ అవుతున్నారు. ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, చాలా మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు. సో వాళ్ళ సక్సెస్కి మేము తోడ్పడుతున్నందుకు ఒక రకంగా ఆనందంగా ఉందండి, ఒక రకంగా గర్వంగా కూడా ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి ఎన్నో మంచి సర్వీసెస్ ఇంకా మాస్టర్ మైండ్స్ నుంచి అందించాలని కోరుకుంటున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించో ఎవరినో టార్గెట్ చేద్దామనో అలాంటి ఇంటెన్షన్స్ నాకు ఎప్పుడు ఉండవండి. కేవలం మా స్టూడెంట్స్ ఇచ్చినటువంటి జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది మా స్టూడెంట్స్కి తెలియాలి అనే ఉద్దేశంతోనే తప్ప ఎవరిని టార్గెట్ చేయడానికి కాదు, ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి కాదు, లేకపోతే అది స్టడీ హాల్స్నో లేకపోతే స్టూడెంట్స్నో. దిర్ ఇస్ నో సచ్ బ్యాడ్ ఇంటెన్షన్ అండి. మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్. I hope that students will also receive in the same manner. All the best.